వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇదొక్కటి ఉంటే బ్లౌజులు రోజుకి ఎన్ని బ్లౌజులు అయినా మినిమం కుట్టొచ్చండి. ఇదేంటి అంటే ఫ్యాబ్రిక్ లుక్, అంటే మన స్టోన్స్ అలాంటివి అంటించుకుంటాం కదండి, ఓన్లీ ఫ్యాబ్రిక్ మీద అలాంటిది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, జాకెట్లు కుట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ కదండి, ఈ బ్లౌజ్ పీస్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం అనమాట. దాని ప్రకారం దీన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది మెయిన్ పార్ట్, ఇది తిరగలు అనమాట. ఈ తిరగల పార్ట్ మీద మనం ఇది ఉంటుంది కదా, మనం జాయింట్ ఇలాగే చేస్తాము, ఇలాగే కదా జాయింట్ చేస్తాము. ఇలా పెట్టేసేసుకొని చుట్టూ కుట్లేస్తాము అనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు మందం పెట్టేసేసుకొని మొత్తం కుట్టేసేస్తాం. ఇలా సేమ్ యాస్టీస్గానే కుట్టేస్తాం కదా. కానీ ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టుకోకుండా ఈజీ మెజర్మెంట్తో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా అనుకొని దీని మీద ఇలా గ్లూ ఉంటుంది. ఇలా గ్లూ ఉంటే ఇలా ఉంటుంది కదా, డాట్ వచ్చింది కదా, దీనికి ఇలా ఇక్కడ అక్కడ ఒక డ్రాప్ 1 డ్రాప్ లెక్క ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఎలా ఏంటనేది చూపిస్తా. ఈజీ మెథడ్ న్యూ బిగినర్స్కి అయితే ఇంకా ఈజీ మెథడ్లో అంట ఇది. దీన్ని ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా చేసేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మడతలు లేకోకుండా ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఇది అతుకుపోతుంది. ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, బట్ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా ఒకటి డాట్ ఇలా గీసేసుకొని ఇలా పెట్టేసేసుకుంటే దీన్ని కూడా మనం ఇలా అంటించేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇది కూడా అంతే. ఇలా అనుకొని దీనికి ఇలా చూస్తున్నారు కదా, ఇలా అనుకొని మనకి ఎక్కడి వరకు అంటించుకున్నాం ఏంటనేది తెలుస్తుంది కదా. ఇలా కొద్దిగా అనుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటించేసుకోండి. ఇలా అంటించుకుంటే ఇది చింపిన చిన్నగదండి, జాకెట్ చిన్నగడం తప్ప రెండోది ఏం లేదు. అర్థమవుతుందా? దీనికి కూడా అంతే. అంచులమ్మటి ఇలా వండ చిన్నగా గింతంత లైన్ మీద ఇలా ఇట్లా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకొని దీన్ని అంటించేసుకోవాలన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కడైనా దొరికిద్ది అనమాట. దీన్ని ఇలా అంటించుకొని ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా దీన్ని కూడా స్ట్రైట్ ఇలా మడతలు రాకోకుండా కొంచెం జార్జెట్ క్లాత్ అయితే ముందు ఐరన్ చేసుకోండి. బట్ ఇది పట్టు క్లాత్ కాబట్టి మనకి ఐరన్లు ఇవన్నీ అవసరం, డైరెక్ట్గా పెట్టేసేసుకుంటే. ఎందుకంటే క్లాత్ అనేది జరగదు కదా, పట్టు క్లాత్ మనం ఎట్లా ఉంచితే అలా ఉంటుంది కాబట్టి ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అంటించేసుకొని ఒక్కసారి ఇలా మనం స్ట్రైట్గా ఒకసారి పెట్టేసేసుకుంటే చాలు. ఇంకంతే అండి, సింపుల్. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచినామంటే మనం ఇంకా దీన్ని చెక్కు చెదరకోకుండా ఉంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, 5 నిమిషాల్లో ఎలా ఎట్లా జాయిన్ చేసుకున్నామో ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకుంటే చాలు. సింపుల్. జస్ట్ ఒక 5 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఇట్లా ఎయిర్కుంటే చాలు. మనం దీనికి మళ్ళీ మిషన్ మీద ఇట్లా జాయిన్ చేసుకోకుండా ఈజీ మెథడ్లో ఎలా బ్లౌజులు కుట్టుకోవాలనేది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.